స్నాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ చల్లకోళ్ళ ప్రశాంత్, అదేవిధంగా పందింటి ఉదయ్ కుమార్ మరియు దుంపల వినోద్ అనే ముగ్గురు ముద్దాయిల్ని కమలాపురం సిఐ రోషన్ గారు, అదేవిధంగా కమలాపురం ఎస్ఐ, అదేవిధంగా వల్లూరు ఎస్ఐ గారు ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈ ముగ్గురు ముద్దాయిలు ఇంతకుముందు కమలాపురం అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు ఇంతకుముందు. అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు. ఒంటరిగా పోయే వ్యక్తుల వారి వద్ద దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందు తిరుపతిలో ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేశారు. వారి వద్ద నుంచి ఈరోజు అరెస్ట్ చేసి ఒక బుల్లెట్ మోటార్ సైకిలు, అదేవిధంగా 5 తులాల 2 బంగారు చైన్లు, అదేవిధంగా వారి వద్ద నుంచి 10,400 రూపాయలు రికవరీ చేశారు. 4 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేశారు. వారి వద్ద అదేవిధంగా వారు ఈ నేరాలు చేయడానికి ఉపయోగించే ఈ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి వారిని విచారించినప్పుడు ఈ దొంగతనాలన్నీ వారు ఒప్పుకున్నారు. వారిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేశాము. ఈ కేసులన్నీ డిటెక్ట్ చేసి ఈ కేసులని త్వరితగతిన డిటెక్ట్ చేసినందుకు కమలాపురం సిఐ గారిని, అదేవిధంగా కమలాపురం ఎస్ఐ గారిని, వల్లూరు ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. 2 కేసులు, ఈ టోటల్ 5 కేసెస్ సార్. 5 కేసెస్. ఇంతకుముందు కూడా వారు ఈ కేసుల్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి. దాదాపుగా ఒక్కొక్కరు యావరేజ్గా 20 కేసుల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు మన లిమిట్స్లోనే పోయిన సంవత్సరం 6 నెలల్లో ఈ దారి దోపిడీ కేసుల్లో పాల్గొన్నారు వీళ్ళు. దారి దోపిడీ కేసుల్లో కూడా నిందితులు. షీట్లు ఓపెన్ చేశారు. షీట్లు ఉన్నాయి వీళ్ళ మీద, రౌడీ షీట్స్. ఇంతకుముందు వీళ్ళ నేర ప్రవృత్తి నేచర్ ఏమరా అంటే ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ గొలుసులు వాళ్ళని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి గొలుసులు తీసుకొని పోవడం, అదేవిధంగా ఒంటరిగా ఎవరన్నా డబ్బులు జోబుల్లో ఉంటే వీళ్ళు పోయేది బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడము, లేదా వాళ్ళ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దోచుకోవడం, ఇటువంటి నేర ప్రవృత్తిలో పాల్గొన్నారు వీళ్ళు. చదివినా కూడా నేర ప్రవృత్తి బాట బట్టి ఈ విధంగా చెడు వ్యసనాలకు లోనై ఇంట్లో పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేక చెడు వ్యసనాలకు లోనై ఆ వ్యసనాల కోసం ఇటువంటి దారిని ఎంచుకున్నారు. లూటీ పనికిరావు సార్, గ్యాస్ స్టవ్ ఖచ్చితంగా మారుస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇద్దాంలేపా.
చెప్పారు మా ప్రజలు ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న వేదా స్కూల్ వద్ద దారి దోపిడీ అదేవిధంగా ఈ ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ బంగారు గొలుసులను తెంచుకొని పోయేవాళ్ళు స్నాచింగ్ చేసే అఫెండర్స్ అయిన ఈ చల్లకోళ్ళ ప్రశాంత్ అదేవిధంగా పందింటి ఉదయ్ కుమార్ మరియు దుంపల వినోద్ అనే ముగ్గురు ముద్దాయిల్ని కమలాపురం సిఐ రోషన్ గారు అదేవిధంగా కమలాపురం ఎస్ఐ అదేవిధంగా వల్లూరు ఎస్ఐ గారు ఈరోజు అరెస్ట్ చేసినారు. ఈ ముగ్గురు ముద్దాయిలు ఇంతకుముందు కమలాపురం అదేవిధంగా వల్లూరు లిమిట్స్లో ఒంటరిగా ఉన్న మహిళల దగ్గర చైన్ స్నాచింగ్ చేశారు. ఇంతకుముందు అదేవిధంగా దారి దోపిడీ కూడా చేశారు. ఒంటరిగా పోయే వ్యక్తుల వారి వద్ద దారి దోపిడీ చేసి వారి దగ్గర నుంచి నగదు దోచుకున్నారు. అదేవిధంగా ఇంతకుముందు తిరుపతిలో ఒక బుల్లెట్ మోటార్ సైకిల్ని కూడా దొంగతనం చేశారు. వారి వద్ద నుంచి ఈరోజు అరెస్ట్ చేసి ఒక బుల్లెట్ మోటార్ సైకిలు అదేవిధంగా 5 తులాల 2 బంగారు చైన్లు అదేవిధంగా వారి వద్ద నుంచి 10,400 రూపాయలు రికవరీ చేశారు. 4 సెల్ ఫోన్లు కూడా రికవరీ చేశారు. వారి వద్ద అదేవిధంగా వారు ఈ నేరాలు చేయడానికి ఉపయోగించే ఈ కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద నుంచి వారిని విచారించినప్పుడు ఈ దొంగతనాలన్నీ వారు ఒప్పుకున్నారు. వారిని ఈరోజు రిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాపర్టీ కూడా రికవరీ చేశాము. ఈ కేసులన్నీ డిటెక్ట్ చేసి ఈ కేసులని త్వరితగతిన డిటెక్ట్ చేసినందుకు కమలాపురం సిఐ గారిని అదేవిధంగా కమలాపురం ఎస్ఐ గారిని వల్లూరు ఎస్ఐ గారిని అభినందిస్తున్నాం. 2 కేసులు ఈ టోటల్ 5 కేసెస్ సార్. 5 కేసెస్ ఇంతకుముందు కూడా వారు ఈ కేసుల్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉంది వీళ్ళకి. దాదాపుగా ఒక్కొక్కరు యావరేజ్గా 20 కేసుల్లో పాల్గొన్నారు. ఇంతకుముందు మన లిమిట్స్లోనే పోయిన సంవత్సరం 6 నెలల్లో ఈ దారి దోపిడీ కేసుల్లో పాల్గొన్నారు వీళ్ళు. దారి దోపిడీ కేసుల్లో కూడా నిందితులు. షీట్లు ఓపెన్ చేశారు. షీట్లు ఉన్నాయి వీళ్ళ మీద, రౌడీ షీట్స్. ఇంతకుముందు వీళ్ళ నేర ప్రవృత్తి నేచర్ ఏమరా అంటే ఒంటరిగా ఉన్న మహిళల మెడలో ఈ గొలుసులు వాళ్ళని మాయ మాటలు చెప్పి వారి వద్ద నుంచి గొలుసులు తీసుకొని పోవడం, అదేవిధంగా ఒంటరిగా ఎవరన్నా డబ్బులు జోబుల్లో ఉంటే వీళ్ళు పోయేది బెదిరించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడము లేదా వాళ్ళ దగ్గర నుంచి ఆర్నమెంట్స్ దోచుకోవడం ఇటువంటి నేర ప్రవృత్తిలో పాల్గొన్నారు.